హలో ఫ్రెండ్స్, ఈరోజు రిబ్బన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి, చాలా ఈజీగా మీకు వచ్చేస్తాయి. నేను చూపించే ఈ టిప్స్ ఇవన్నీ పాటించండి. చాలా క్రిస్పీగా చూస్తున్నారు కదా, టేస్టీగా కూడా ఉంటాయి. సో మనకి ఇంకా సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేసాం కదా. మీరు ఇంకెవరైనా చూడకుంటే నా పాత వీడియో బాదం పూరి అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం దీనికోసం ఒక పొడి తయారు చేసుకుందాము. దానికోసం ప్లేట్లో ఒక 3 స్పూన్ల నువ్వులు, అలాగే 1 స్పూను వాము, అలాగే కొంచెం కారం, మీకు స్పైసీకి తగినంత కారం, ఇవన్నీ మనం పొడి చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈరోజు రిబ్బన్ పకోడా చేస్తున్నాం కదా, మనము ఆ వేసుకునే ఆ బిల్లలో ఇవన్నీ దిగవు కాబట్టి, అది సన్నగా ఉంటుంది కదా మనకి బిల్ల, ఇవన్నీ దిగదు కాబట్టి మనం ఇలా పొడి చేసి వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక మనము పిండి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను నా క్వాంటిటీని బట్టి వేసుకుంటున్నాను, అంటే ఎంత కావాలో అంత చేసుకుంటాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే దీనికి డబుల్ వేసుకోండి. సో చూస్తున్నారు కదా, 1.5 కప్పుకి 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. మనకి దీంట్లో శనగపిండి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటాయండి. అందుకని 1 కప్పు శనగపిండి, అలాగే మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా నువ్వులు, వాము, కారం, ఆ పొడి వేసేయండి. ఇక తగినంత ఉప్పు, ఇందులో సోడా అవన్నీ ఏమీ వేయకండి. నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేయండి. మీకు ఎంత క్రిస్పీగా వస్తాయో చూడండి. సో చూసారు కదా, ఇలా ఉప్పు కూడా సరిపడినంత ఉప్పు వేసి, బటర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బటరే వేసుకోండి. నెయ్యి వేస్తే అంత బాగుండదు. ఇలా బటర్ మాత్రమే వేసుకోండి. ఇలా బటర్ వేసి, లేదు అంటే మీరు ఆయిల్ అయినా వేయొచ్చు. ఆయిల్ బాగా వేడి ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ ఆల్రెడీ వేడి ఉంటాం కదా, ఆయిల్ 1 స్పూన్ వేయండి, 1 లేదా 2 స్పూన్లు వేసుకోండి. ఇలా వేసి మంచిగా కలిపేసి, ఇప్పుడు దీన్ని తగినన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతీ కన్నా కొంచెం స్మూత్గా తడుపుకోండి. చపాతీ పిండి కాకుండా కొంచెం మెత్తగా తడుపుకోండి. సో చూసారు కదా, ఇలా తడుపుకొని మనం కావాల్సిన సైజులో, మీరు మురుకులో మీకు చేసేది ఉంటుంది కదా, దానికి కావాల్సిన సైజులో ఇలా పెట్టేసుకొని ఇంకా ఒత్తేసుకోవడమే. కాకపోతే నా దగ్గర ఇలాంటి మురుకులది ఉందండి, ఇది చాలా హార్డ్గా ఉంది. ఇంకా ఇప్పుడు చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి కదా, దాంతో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంది, ఒత్తడానికి చూసారు కదా, కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలా ఒత్తేసుకొని మీకు నచ్చిన సైజులో, చిన్నగా కావాలి అంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఇలా ఒత్తేసుకొని 2 వైపులా మంచిగా కాల్చేసుకోవడమే. సో చూసారు కదా, ఇట్లా వేసుకున్న వెంబడే మీరు కదపకండి. కొంచెం 1 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత 2 వైపులా మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే ఒక అర్ధ గంటలో మనకి ఎక్కువ క్వాంటిటీలో, తక్కువ టైంలో మనకి ఎక్కువ క్వాంటిటీలో మనకి స్నాక్ అనేది ప్రిపేర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో మనం చేసిన 1.5 కప్పు, అలాగే 1 కప్పు శనగపిండికి ఎన్ని వచ్చాయో చూడండి. సో తప్పకుండా ట్రై చేయండి. తక్కువ టైంలో చూసారు కదా, ఇంత క్వాంటిటీ అయ్యింది మనకు. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు, చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారమంతా నేను మీకు సంక్రాంతి పిండి వంటలు చూపిస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను చూపించే వీడియోలు మీరు కూడా ట్రై చేయండి. సో మీకు చూపిస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక ప్రీవియస్ వీడియోలో నేను బాదం పూరి కూడా మీకు చూపించాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి. నేను పైన లింక్ ఇస్తాను. జస్ట్ మీకు పైన లింక్ కనపడుతుంది కదా, అది జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి. మీరు ఆ వీడియో కూడా హ్యాపీగా చూసేసి అది కూడా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ చెఫ్ శ్రీలత.